యూట్యూబ్ ఫాలోవర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కంటెంట్ వీడియో ఏందనంటే ఫ్రెండ్స్తో తిరిగితే ఇంటికాడ అమ్మ నాన్న ఎలా అలలు పెడతాడో చూసుకోరి వీడియో. ఈ పుట్రాజు గారికి శ్రీకాంత్ గారికి ఎట్లా చెప్పాలనో ఏమో, ఆ వాడుకోవాలి ఆడికి నా కొడుకు అంతే అవుతుండు. చెప్పు తింటనే లేడు. ఏమండి ఏడున్నావు ఇడ్రా? ఏందే పిలిచేది కీకలేసేది ఎత్తున్నావు, ఏమో ఊరుతున్నావు పొద్దు పొద్దున్నాయి. నేను ఒరుగుతున్నా అక్కడ అనిపిస్తున్నారా? ఆడు శ్రీకాంత్ ఎంబడి ఆ పొట్టిగాడు రాజుగారు ఎంబడి తిరిగి తిరిగి బాగా ఏగైతున్నానికి ఎప్ప కొంచెం పొత్తి వరకోకు. ఆడు నాకు స్కూల్కి అత్తలేడు, అత్తయానికి ఎప్పుడు కానీ మన పాడుకోకు తెలియలేక అన్నంటే పట్టు అన్న ఏమన్నది, మన పాడుకోకే తలకాయలేదు. అవునా, మనకి లేదంటే నేను అన్నం పెట్టుడు బంద్ చేస్తాను. అప్పుడన్నా దారికి అత్తడో రాదా చూద్దాం. అప్పుడు మన పాడుకో మనం చెప్పినట్టునాలే కానీ బయట వాళ్ళు చెప్పినట్టున అంటే ఏం చేద్దాం. సోపతోళ్ళు అంతే గట్ల మోపారు, ఏం చేద్దాం. వెనకటి కాలం మంచిగా ఉండే, ఇప్పుడు కాలం పూరాలు టచ్ ఫోన్ వచ్చేసింది, టచ్ లేకుండా పోతురు. ఈ మున్నా కొడుకులకి ఎట్లా చెప్పాలో ఏవో. మా కాలమే మంచిగా ఓల్డ్ టీవీ ఉండి టీవీ పెట్టుకుని, ఇప్పుడు ఓల్డ్ టీవీ ఏంది డబ్ల్యూ అని కనిపిస్తుంది మొబైల్. ఈ 4G ఈ 4G 5G వచ్చేసింది, ఆగుతూనే లేరు. ఎట్లెట్లా ఫోన్ పెరిగినా అట్లా ఖర్చు బాగా అయిపోతుంది. మీ కాలం ఉన్నట్టు ఈ పురాణాలు ఉంటారు తీయలో. నేను పొద్దున్నే పిలిచి నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి. నేను ఆ వాడుకొని లేపు ముందైతే పోయితావో లేపుకత్తపో నువ్వు. సరే పోతున్నది. అరే పుణ్యం ఉంటే లేవురా, మీ అవ్వతోనే లొల్లి సార్లు అయితే లేదు, ఇక నీతోనే అవుతుంది. పోజు పొద్దున్న ఈ లొల్లి ఏందిరా? ఎప్పుడు రాత్రి 12 దాకా తిరిగచ్చుకుంటే ఇంటికాడ ఏం పండురా. డాడీ నేను అప్పుడే లేచింది, కానీ ఏంటంటే అమ్మ తిరుగుతుందని పన్నట్టు యాక్టింగ్ చేస్తున్నాను. ఏం డాడీ సిగ్గు లేదారా? ఇంకా అప్పుడే లేచినా కానీ అమ్మ తిరుగుతుందని ఇంకా పన్నట్టు యాక్టింగ్ చేస్తున్నా అని చెప్పవర్థి. ఎందుకురా ఈ బతుకు చెప్పు. సాగు నా గండంలో ఎట్లా పుట్టినావేమో వాడుకో. డాడీ పొద్దున్న అమ్మ తిరుగుతుంది అనుకుంటే నువ్వు కూడా తిరుగుతున్నావు ఏంది డాడీ? ఎట్లా తిట్టకే డాడీ ప్లీజ్. ఎట్లనేమో నా కొడుకు నీ దినాలుగా నువ్వు చచ్చిపో, నువ్వు ఎట్లా పెరుగత్తావేమో రా నా గండంలో చెడు కొట్టుకుంటున్నావు. అబ్బా డాడీ నువ్వు తిరిగితే నేను ఇంట్లోకి వెళ్ళిపోతానే. ఇల్లు కోటి నా పిడబోతుంది, నువ్వు ఇంట్లోకి వెళ్ళి వీకినా పీకు. ఏమైంది రాజా? నా పొద్దున్న బ్యాగ్ పట్టుకొని వచ్చినావు, ఏం సంగతి? ఏమైంది అన్నయ్య? పొద్దున్న వచ్చిన మా ఆడగట్టుకు ఏమైందన్నా? మా అయ్య నాకు వేసిండు, ఇంట్లోకి వెళ్ళి దొబ్బే అన్నాడు. అందుకే బ్యాగ్ పట్టుకొని వచ్చిన. ఏం చేయమంటావు? మీ సోపతితో తిరిగి నేను బాగా ఏగైనాట. మీరేమో బలిసిన వాళ్ళు అట, నేను మిడిల్ క్లాస్ ఉంది కదా, అందుకే మా డాడీ నన్ను ఇంట్లోకి వెళ్ళి గెంటేసిండు. ఏం చేద్దాం, ఇక అట్లా వాడి ఊరు అందుకొని వీక్తుంది. అయ్యో అన్న ఎలా కొట్టినాయి? అయ్యో నీకు వచ్చిన వారా శ్రీకాంత్ అన్నకు రావద్దన్నా. ఎందుకనంటే శ్రీకాంత్ అన్న లేకుండా నా లైఫ్ ఏ లేదన్నా. అరే అన్న పోయేటప్పుడు గవేనారా మాట్లాడు? ఎట్లరా రాజుగా పుట్టరాజుగా ఆగురా. ఆహా నన్ను పోవాలని చెప్తున్నావు కదరా శ్రీకాంత్గా? నాకు తెలిసిరా ఊరు ఇచ్చిపెట్టి పోవాలని చెప్తున్నావు. అబ్బా శ్రీకాంత్గా నేను ఏమనుకున్నారా ఇన్ని రోజులు? ఆగన్నా, ఇప్పుడన్న ఊళ్ళకి వెళ్ళిపోతే లైఫ్ అన్న సెటిల్ అయితే కావచ్చు అని అనుకున్నా. నువ్వేందుకు ఉల్టా మాట్లాడుతున్నావు అన్న? పోయి లైఫ్ సెటిల్ చేసుకుని రాపా అన్న. అవునా, నీకు పేరత్త మాకే కదా సంతోషం. ఇంకేనన్నా? అవునారా, అప్పుడు పేరు వస్తే మంచిదని పంపిస్తురు. ఇప్పుడు ఎన్ని రోజులు మా అయ్యతో డబ్బులు పడ్డప్పుడు పేరు వచ్చి మా బతికిట్లు అయిపోయి ఇంకా బతికెట్లుంటాయిరా పుట్రాజుగా శ్రీకాంత్గా? మీరే వాడికి నేను ఏగైపోయినా. శ్రీకాంత్ అన్న, రాజన్న, నిన్ను మీ నాన్న ఎలా తిరుగుతాడు? మా నాన్న కూడా రూకలు కొన్నందుకు కొట్టిందన్నా. ఎందుకు చూడన్నా ఎర్ర పడిపోయిందన్నా. మీరు ఎందుకు ఇట్లా చెప్తారన్నా? నేను ఏం చెప్పాలన్నా? లోపట్టున్న బాగా చెప్తే ఫీల్ అవుతారని చెప్తలేనన్నా. మా అమ్మనైతే బాగా కొట్టిందన్నా. అయినా కానీ నిన్ను ఏం తిరుగుతలేనన్నా. నేను కూడా ఇంట్లోకి వెళ్ళిపోతున్నానా? అంటే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి రాజన్న వెళ్ళొచ్చిందని బ్యాగ్ పట్టుకొని నువ్వు కూడా చెప్తున్నావు రా పుట్రాజుగా? ఏమనుకున్నారా రాజుగా? అబ్బా నీకు కూడా వేసిందారా? ఇక చెప్తే పోతే నా పరిస్థితి కూడా అంతే ఉందిరా. 3 గుళ్ళ బంధానికి 3 తోడు. అబ్బా నా ఇంటికన్నా అనుకున్నా, వీళ్ళ ఇళ్ళలో కూడా ఉన్నట్టుంది. ఏం చేద్దాం? అరే మంచుకో బ్యాగ్ వేసుకుని రాపోరా, అట్లా పడిపోదాం. ఇక ఒక 6 నెలల నేను నా బతుకం పారి. 3
నాకు ఇంట్లోకి వెళ్ళి పోతే బయట నాకు సెటిల్ కాదు ఏమన్నా 100 బుద్ధి కదన్నా. మా ఇంటికన్నా నేను బాత్రూమ్ వండుకోవచ్చు, వేరే కన్నా అయితే వండబుద్ధి కదన్నా. అంటే బాత్రూంలో వంటవా రా మీ ఇంటికాడ? అబ్బా పొద్దుగా ఏ మాట కామాట కానీ మా ఇంటికాడ బంగ్లా మీద ఉన్నా నిద్ర పడతాయి కానీ వేడిక్కడ కొద్ది నాకు నిద్ర పట్టదన్నా. పొద్దురాజు గారు చెప్పినట్టు ప్లీజ్ అన్నా ఏమనుకోకన్నా. అన్న మేమైతే రామన్నా, నువ్వు పోతావు కానీ అన్నా. అబ్బా ప్లీజ్ అన్న ఏమనుకోకన్నా. శ్రీకాంత్ అన్న మీద ఒట్టే అన్న, నువ్వు పోకుంటే. ఎవరా పొట్టి పడుకో శ్రీకాంత్ అన్న మీద ఒట్టు పెడుతున్నావు అంటే మీరు ఇద్దరు కావాలని నన్ను పంపిస్తారు కదా రా. అబ్బా నాకు తెలుసురా పొద్దురాజుగా శ్రీకాంత్గా ఏమనుకున్నారా మీరు కావాలనే నాకు ఇట్లా చేసారు. అవురా పొట్టడా నేనేమన్నారా నా మీద ఒట్టు పెట్టుకున్నాను ఇప్పుడు కావాలనే కదా రా నువ్వు కింద మంట పెట్టినావు పక్క చేరే నువ్వు. ఊకో అన్న, ఊకేమన్నా నువ్వు అటు పోదాం ఇటు పోదాం అని తొలకపోతున్నావు కదా, అందుకే నీ మీద ఒట్టు పెట్టుకుంటే పోతాడు కావచ్చు అనుకున్నా. కానీ అటు పోయి ఇటు పోయి నేను ఇరుకపోయినా అన్న. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయి. ఇగో ఇంట్లో పరిస్థితి వల్ల వీడియో తిస్తే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళితే ఎక్కడ ఏం దొరకక రోడ్డు మీద అరక తిన్న రోజులు మాయి. అవునవునవును ఇది చెప్పినట్టే శ్రీకాంత్ గారు చెప్పినట్టే.